हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्रीयादाटि नरहरि शिष्य तिलकं वेदांत विज्ञानदम् आत्मानात्मविवेकदत्त सुवचं श्रीलक्ष्मणार्योत्तमं पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। पृथ्वीस्थानतुरीयमार्गगमनं चैतन्यमूर्तिं भजे। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు త్యాగశీలురు మహర్షులకు యోగులకు తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకు విదురేణ్యులకు విష్ణువులకు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు ఉదార స్వభావులు మహర్షి బ్రహ్మలీన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల పాదాలు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములకు నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో ప్రకాశమానుడై ఉన్న పరమాత్మకు నమస్కరించుకుంటూ అందరికీ శుభాశీషులు శుభమస్తు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యము ప్రాప్తిరస్తు. బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు. ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సతు. ఓం ఓం ఓం. అంగములోపలను కుండలి సంగముదాపునను అంగములోపలను కుండలి సంగముదాపునను గంగాయమునా పొంగుచు పారగ గంగాయమునా పొంగుచు పారగ రంగుగా నడుమను లింగడుండగను కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా కాశీ తీర్థము కన్నులనున్నది బేసి కన్ను శివ కాశిగనున్నది కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా కోనకు పైగాను తీర్థపు వాన కురియగాను కోనకు పైగాను తీర్థపు వాన కురియగాను మేను మరచి నీవు కానక తిరిగేవు లోన వెదకి శివ ధ్యానము చేయక కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా భావములోపలను జీవుని తావు తెలియకనో భావములోపలను జీవుని తావు తెలియకనో జీవగుణంబులు చిక్కు విడిచి జీవగుణంబులు చిక్కు విడిచి తా జీవ బ్రహ్మము తావు తెలిసితే కాశీకి పోవలెనా తీర్థము మోసుకురావలెనా వాసిగధరలోను కాశీ నివాసుడుండగాను వాసిగధరలోను కాశీ నివాసుడుండగాను చేసిన పాపము పాసిపోవునని చేసిన పాపము బాసిపోవునని కాశీకి పోదురు నివాసుని గానక కాశీకి పోవలెనా
తీర్థము మోసుకురావలెనా. కాశీ తీర్థము కన్నులనున్నది, బేసి కన్ను శివ కాశిగనున్నది. కాశీకి పోవలెనా, తీర్థము మోసుకురావలెనా. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అగ్నిర్దేవతా బ్రహ్మ. ఇత్యార్షం గాయత్రం ఛందం పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. పరమాత్మం స్వరూపం సాయుజ్యం వినియోగం. ఈ మంత్రంలో పూర్తిగా పరమాత్మ యొక్క సాన్నిధ్యమును పొందేటువంటి విధానం చాలా ప్రధానముగా సాగేటువంటి అంశము. మరి ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అనేటువంటి అంశములో మరి ఓం అని చెప్పన్నప్పుడు అకార ఉకార మకార అర్ధమాత్ర ప్రణవాతీతము అనేటువంటి ప్రధానాంశము, ఇటు అధ్యస్థమై ఉన్నటువంటి అంశములు, అధిష్టానము, ఈ రెండు కూడా దాంట్లో చేరి ఉన్నటువంటి విధానము. అధ్యస్థమై ఉన్న అంశములు ఉన్నాయి, దాన్ని ఆరోపితము అని చెప్పని అంటాం. ఆరోపింపబడ్డ, బాధింపబడేటువంటి, బాధయోగ్యమై ఉన్నటువంటి అంశములు ఉన్నాయి. అబాధం అంటే బాధించుటకు యోగ్యము కానటువంటి పారమార్థిక సత్తాను ఉన్నది. బాధించుటకు బ్రహ్మజ్ఞానము చేత బాధించుటకు యోగ్యమై ఉన్నటువంటి వ్యావహారిక వస్తువులు, మరి బాధయోగ్యమును పొందకుండా ఉన్నటువంటి పారమార్థిక వస్తువు. కాబట్టి వ్యావహారిక వస్తువులుగా ఉన్నటువంటి అవి మిథ్య అనే విధానముగా బాధింపబడాలి అని చెప్పన్నట్లయితే దానికి బ్రహ్మజ్ఞానమే. బ్రహ్మజ్ఞానం లేకుండా వ్యావహారిక వస్తువు మిథ్యా విధానముగా బాధింపబడదు. ప్రాతిభాషికమై ఉన్నటువంటి విశ్వం అది మిథ్య అనే విధానముగా తెలుసుకోవాలంటే బ్రహ్మజ్ఞానం కావాల్సి వస్తుందా? ప్రాతిభాషికము అంటే జీవకల్పితమై ఉన్నటువంటివి, జీవకల్పితమై తోసేటువంటి, ఉదాహరణకు స్వప్న జగత్తు. కాబట్టి స్వప్న జగత్ అనేది ఇది కూడా మరి ప్రాతిభాషికం జగత్తు, జీవకల్పితమై ఉన్న జగత్తు. ఇది మిథ్య అని తెలుసుకోవటానికి బ్రహ్మజ్ఞానం అవసరం పడుతుందా? బ్రహ్మజ్ఞానం అవసరం లేదు. కాబట్టి వ్యావహారిక వస్తు జ్ఞానాన్ని పొందాము అని చెప్పినట్టే చాలు, ప్రాతిభాషికమై ఉన్నటువంటి జగత్తు మిథ్య అనే భావం ఏర్పడుతుంది. కాబట్టి వ్యావహారిక వస్తువు యొక్క విషయంలో మాత్రమే బాధయోగ్యమును పొందే విధానము బ్రహ్మజ్ఞానం కావలసి వస్తుంది. అందుచేత ఇక్కడ చెప్పిన అంశం ఏంటంటే, ఇటు వ్యావహారికమై బాధయోగ్యమై ఉన్నటువంటి వ్యావహారిక వస్తువులు చేరి ఉన్నాయి. ఇవి బ్రహ్మమునందు అధిష్టానమునందు అధ్యస్థమై తోసేటువంటి వస్తువులు. రెండవది పారమార్థిక వస్తువు. ఈ రెండు కలిపి చెప్పిన మాట ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ అనేటువంటిది. దీంట్లో ఇటు వ్యావహారిక వస్తువులు చేరి ఉన్నాయి, అటు పారమార్థిక వస్తువు చేరి ఉన్నది. అయితే మనం చాలా వరకు ఏంటంటే మన వ్యవహారం అంతా కూడా ఈ వ్యావహారిక వస్తువుల వైపే మన వ్యవహారం అంతా కూడా కొనసాగుతూ ఉన్నది. అనగా స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము. అంటే అకార ఒకార మకార ఈ మూడు మాత్రల యందే మన వ్యవహారం అంతా కూడా ఉన్నది. కాబట్టి మరి ఈ మూడు మాత్రలు అనేటువంటి వాటిలను దాటగలిగితేనే నువ్వు పారమార్థిక వస్తువు చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ పారమార్థిక తత్వానుభవం కోసంగా చేరుకునేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారి కోసముగా చెప్పబడ్డటువంటి అంశము అగ్నిర్దేవత బ్రహ్మ. పర్లేదా పాయింట్? కాబట్టి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనే దాంట్లో బాధయోగ్యమై ఉన్నటువంటి వ్యావహారిక వస్తువులను, పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును
ఈ రెండు కూడా కలిసిపోయి ఉన్న విధానము ఓమితి ఏకాక్షరం బ్రహ్మ. కాబట్టి ఇక్కడ చేతనాత్మకమై ఉన్నటువంటి మనము జీవభావాన్ని పొంది, అవిద్య ఉపాధి కారణంగా జీవభావాన్ని పొంది ఈ సూక్ష్మ దేహము స్థూల దేహములతో సంబంధం కలిగి వ్యవహారం చేసుకునేటువంటి వాళ్ళముగా ఉన్నాం. ఈ వ్యవహారం అనేటువంటిది అనాదిగా సాగుతూ ఉన్నది, ఇప్పటిది కాదు. అది ఎప్పుడు వచ్చిందో కూడా చెప్పే అవకాశము లేదు. దీన్ని ఏమన్నారు? అనిర్వచనీయము అన్నారు. అంటే చెప్పడానికి సాధ్యం కాని అంశం అని చెప్పేసి అని. అవామాన సగోచరము అన్నారు, అంటే వాక్కులకు అందేది కాదు. ఈ ప్రకారం అనాదిగా వచ్చేటువంటి ఈ వ్యవహారము ఇట్లాగా మరి ఓమితి ఏకాక్షరం అనేటువంటిది బ్రహ్మముతో చేరిపోయి ఉన్నటువంటి విధానము ఎంతకాలం మనం ఈ రూట్లో ఈ మార్గంలో పయనింపగలిగితే అంతకాలము ఇది వ్యవహారం ఉంటుంది. అర్థమవుతుంది కదా? స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణదేహము, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషిప్తి అవస్థ, ఆ మూడింటి అనుభవములు కలిగి ఉన్నటువంటి జీవుడు 3 పేర్లు పొందాడు: విశ్వడు, తైసుడు, ప్రాజ్ఞుడు అని చెప్పని. ఇట్లాగా ఈ మూడింటి అనుబంధము కలిగి ఉన్నటువంటి విధానములో చెప్పినటువంటి అంశము నిన్న మనం ఉత్తర గీతలో దాని అంశాన్ని కొంచెం విస్తరించి స్వామివారు చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ మనం తీసుకోవటం జరిగింది. దీనికి సంబంధించిన అంశమే మనకు భగవద్గీతలో కూడా చెప్పారు. నిన్న మీకు ఆ విషయాలు చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజందేహం సయాతి పరమాం గతిం. పరమాం గతిం, పరమగతిని వాడు పొందుతూ ఉన్నాడు. ఎవరు అని చెప్పనంటే అగ్ని దేవత బ్రహ్మ. ఆ యొక్క మార్గంలో పయనించేటువంటి వారు మాత్రమే ఆ పరమాం గతిం యాతి, పరమగతిని పొందుతూ ఉన్నాడు అని చెప్పి అన్నారు. అట్లా పయనించే విధానమే వ్యాహరన్ అనే పదం ఒక్కటి మాత్రం వాడి చెప్పటం జరిగింది భగవద్గీతలో. ఈ వ్యాహరన్ అనేటువంటి అంశము ఓమితి ఏకాక్షరం బ్రహ్మ అనే 2 అంశాలు కూడా కలుపుకుని ఉత్తర గీతలో ఇచ్చినటువంటి వివరణాత్మక అంశము. మనం ఆ అంశాన్ని తీసుకున్నాం నిన్నటి రోజున. పృథివీ అగ్నిశ్చ ఋగ్వేదః భూరిత్యేవ పితామహః అకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే. అకారేతు లయం ప్రాప్తే, అకారము అనేటువంటిది లయం పొందినప్పుడు ఇది ఎప్పుడు వస్తుంది? అగ్నిర్దేవత బ్రహ్మ అన్నటువంటి ఆ మార్గంలో పయనించినప్పుడు వచ్చేటువంటిది అకారేతు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే. ప్రణవములో ఉన్నటువంటి ప్రథమాంశమగు అకారము అది లయమైపోయే విధానం ఏర్పడుతుంది. ఇది నివృత్తి మార్గమునకు సంబంధించిన అంశము. ప్రవృత్తి మార్గానికి సంబంధించిన అంశం ఏం చెప్పుకున్నాం? పృథివీ అగ్నిశ్చ ఋగ్వేదః భూహు ఇత్యేవ పితామహః. ఇక్కడ ఈ అంశం కాడ నిన్న మనం ప్రయాణం చేయటం జరిగింది. నిన్న ప్రయాణం చేసిన విధానములో కొన్ని అంశాల కాడ మనకు కొంత క్లారిటీ అనేది తక్కువగా కనబడ్డట్లుగా మనం ఫీల్ అయ్యాం. పృథివీ అనగా పృథివీ సంబంధమై ఉన్నటువంటిది ఈ దేహము, పార్థివ దేహము అని చెప్పని. ఈ లోకములో ఉన్నటువంటి సకల జీవులు కూడా భూమి మీద అవతరించి భూమి మీద ఆవిర్భవించి ఉన్నటువంటి అన్ని జీవులు కూడా మట్టి శరీరములు. హిరణ్య గర్భుడు బ్రహ్మదేవుల వారు జీవులకు స్థూల దేహాన్ని ప్రసాదించాడు అనే మాటగా చెప్పే స్వామిగారు. విష్ణుదేవుడు స్థూల దేహాన్ని ప్రసాదించాడు అని చెప్పుకోవచ్చా? రుద్రుడు స్థూల దేహాన్ని ప్రసాదించాడు అని చెప్పుకోవచ్చా? ఏమి? అందువల్ల మనకి స్వామివారి యొక్క బోధలో వచ్చే అంశం ఏంటని చెప్పానంటే, బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడు అనగా హిరణ్యం అంటే బంగారం. బంగారం ఉదరమునందున్నది. ఉదరమునందు కలిగి ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారు తన యొక్క బంగారం గల అంశముతో మన దేహాలు నిర్మాణం చేశాడని చెప్పుకోవచ్చా? హిరణ్యముతో మన దేహములు నిర్మాణం చేశాడని చెప్పుకోవచ్చా? అందుచేత
పృథివీ మీద ఆవిర్భావం అయినటువంటి అంశములన్నీ కూడా భూమి యొక్క సంబంధమై ఉన్న అంశములుగా నిన్న మనం చెప్పుకోవటం జరిగింది. రెండవ భూతం జలము అన్నాం. జల సంబంధమై ఉన్నటువంటి శరీరములు అని చెప్పన్నప్పుడు జలమునందే ఆవిర్భావం అయ్యి జలమునందే పెరిగి పెద్ద అయ్యి జలమునందే నివాసయోగ్యముగా ఉండి నిరంతరముగా జలమునే ఆస్వాదించేటువంటి యొక్క వాటి శరీరముల యందు జల శాతం ఎక్కువగా ఉందా, పృథివీ శాతం ఎక్కువగా ఉందా? నిన్నటి అంశం మందిది. అందుచేత పృథివీ అనేదేమో భూమి మీద సంచరించేటువంటి జీవకోటి. ఇవన్నీ కూడా పృథివీ అంశముతో మట్టితో ఏర్పడ్డటువంటి శరీరాలు. కనుక మట్టి సంబంధమై ఉన్నటువంటి ఆహార పదార్థాలతో దేహాన్ని పెంపొందింపజేసుకున్నాము. చివరికి శ్వాస పోయిన తర్వాత ఈ దేహం కాస్త మట్టిలోనే పెట్టేయడం జరుగుతుంది తప్ప ఎంతటి వారైనా కానీ ఎవరో కూడా దేహాన్ని దాచిపెట్టుకునే విధానంగా ఎవరు చేయరు. ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు కాక ఎవరి దేహమైనా కూడా తీసుకుపోయి మట్టిలో దాన్ని పెట్టేయాల్సిందే. మట్టి సంబంధం కాబట్టి వస్తువు. అందువల్ల పృథివీ సంబంధమై ఉన్నటువంటి దేహాలుగా చెప్పుకున్నాం ఈ అంశంలో. రెండవది జలమునందు పుట్టి జలమునందు పెరిగి జలమే ఆయువుగా ఆహారముగా తీసుకుని జలము యొక్క సంబంధముగా పెరిగి ఉన్నటువంటి జీవ సముదాయాన్ని అవి జల సంబంధ జీవులుగా చెప్పేటువంటి అంశము. అది నిన్న మనం చెప్పుకున్నాం. మూడవది అగ్ని సంబంధమై ఉన్నటువంటి తనువులు. దేవతా శరీరములో కూడా మనలాగా మట్టి దేహాలేనా? అంగీకరించే అవకాశం ఉంటే చెప్పండి. దేవతా శరీరములుగా చెప్పేటువంటి విధానములో వాళ్ళ దేహాలు మన దేహం లాగానే మట్టి శరీరములు. చెప్పకూడదు స్వామి. నిన్న మన పాయింట్ అదే అక్కడ వచ్చింది. కాబట్టి ఏంటంటే వాళ్ళని ఏమన్నాము? దేవతలు అన్నాం. దేవతలు అంటే దివ్ అంటే దీప్తి, ప్రకాశమానమై ఉన్నటువంటి విధానముగా మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట. అందువల్ల దేవతలను అగ్ని ద్వారా ఆరాధించే విధానం మన భారతదేశంలో వేద సంస్కృతిలో ఉన్నది. కనుక అగ్ని ద్వారా దేవతలను ఆరాధించే విధానము, ఒకవేళ దేవతల ప్రత్యక్షమైతే మనం చూస్తాం అక్కడ మరి ఆయా గ్రంథాలలో పురాణాలలో చూసినప్పుడు తేజోపుంజముతో వాళ్ళు ప్రత్యక్షమైనట్లుగా ఆవిర్భావినట్లు చెబుతూ ఉంటాం మనం. అందుచేత కాంతివంతమై ఉన్నటువంటి దేహములు, తేజోవంతమై ఉన్నటువంటి దేహములు అగ్ని సంబంధముగా చెప్పేటువంటి విధానము. అయ్యా శంకరెడ్డి గారు ఉన్నారా? నిన్న వాయు సంబంధ, అదే మన పాయింట్. తాళం తీశా శంకరెడ్డి గారు. భగవద్గీత 17వ అధ్యాయము 4వ శ్లోకం తీయండి. పక్కన గీత ఉందా? భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగము 4వ శ్లోకం. దాన్ని చదవండి. వాయిస్ ఆన్ చేయి, వాయిస్ ఆన్ చేయి. శంకరెడ్డి గారు వాయిస్ ఆన్ చేయి. ఇప్పుడు చెప్పు. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాశ్చాన్యే యజంతే తామసా జనాః. అర్థం ఏంటి? యజంతే సాత్వికా దేవా, యజంతే సాత్వికా దేవాన్. సత్వగుణము గలవారు దేవతలను, రజోగుణం గలవారు యక్షులను, రాక్షసులను, తమో గుణం గలవారు భూత ప్రేత గణములను పూజించుచున్నారు. మరి భూత ప్రేత గణాలు అనేటువంటి ఉన్నాయా, లేకపోతే స్వామివారు మనకి భయం పట్టించే ఉద్దేశం చెబుతూ ఉన్నారా?
స్వామివారు మనకు భయం కలిగే ఉద్దేశంతో చెబుతూ ఉన్నారు. వాస్తవికంగా ఉన్నటువంటివిగా భావించవచ్చా? ఇది పాయింట్. అంటే ఇక్కడ స్వామి అంత లోతుగా మాకు తెలియదు కానీ మొత్తానికి భగవద్గీత ఒక ట్రాక్ లో వెళుతుంది, భగవంతుడి మినహా రెండవది లేదని చెప్పి అనేటువంటి పాయింట్ మీద చాలా సేపు నడిచింది. కాబట్టి ఇక్కడ యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూత గణాంశాన్యే. ప్రేత గణములు, భూత గణములు ఇలాంటి వాట్లను తామసికులై ఉన్నటువంటి వారు ఆరాధించే విధానము అనేటువంటి మాట. సాత్విక గుణము కలిగి ఉన్నటువంటి వారేమో దేవతలను ఆరాధించే, మనం చూస్తున్న లోకం రాముడిని సేవించే వాళ్ళు, విష్ణువుని సేవించే వాళ్ళు, అమ్మవారిని సేవించే వాళ్ళు, అయ్యప్ప స్వామిని సేవించేవాళ్ళు, ఇదంతా కూడా సాధారణంగా అందరికీ కూడా ఒక అనుకూలంగా ఉండేటువంటి విధానం లోకంలో సేవించుకుంటూ ఉన్నారు, పూజించుకుంటూ ఉన్నారు. ఇలాంటిదంతా ఉన్నది. రెండో వర్గం యక్ష రక్షాంసి రాజసాహ, యక్షులను రాక్షసులను పూజ చేసే విధానం రజోగుణం కలిగి ఉన్నటువంటి వారు అలాంటి ఆరాధన చేసే విధానముగా ఉంటుంది అని చెప్పి అన్నారు. ఇక మూడో అంశం తామసికులై ఉన్నటువంటి వారు భూతాన్ ప్రేత గణాంశాన్యే, భూత ప్రేత గణములు. ఏం ప్రభాకర్ గారు, ఉన్నాయందామా లేవాదామా? లేక స్వామివారు మనకేమైనా భయం పుట్టించే ఉద్దేశంతో బోధిస్తున్నటువంటి అంశము గ్రహించవచ్చా? ఒకవేళ అవాస్తవము ఈ శ్లోకం అని చెప్పినట్లయితే స్వామివారి తాత్పర్యం రాయరు కదా స్వరాజ్య గీతలో. స్వామివారు అర్థం రాశారు, శంకరులు తన భాష్యంలో రాసుకొచ్చారు. ఏ మహాత్ముడు ఈ శ్లోకాన్ని తీసి పక్కన పెట్టింది లేదు. కాబట్టి భూత ప్రేత గణములు అనేటువంటివన్నీ కూడా తామసికాంశముతో చేరి ఉన్నటువంటివిగా చెప్పేటువంటి మాట. నిన్న మనం ఈ విషయం చెప్పుకుంటూ ఇవన్నీ కూడా గాలిలో ఉండేటువంటి అంశముగా చెప్పుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు మనకి శరీరం ఉన్నది. ఈ శరీరము అనేటువంటి విధానములో అంతర శరీరం, దాన్ని ఇన్నర్ బాడీ అని చెప్పి అంటాం కదా. ఫిజికల్ బాడీ, ఇన్నర్ బాడీ. ఇన్నర్ బాడీ సూక్ష్మ దేహం. మరి ఈ సూక్ష్మ దేహము అనేటువంటిది స్థూల దేహము నుంచి విడబడే విధం ఒకనకప్పుడు ఉంటుంది. ఏ రోజైనా ఈ స్థూల దేహం పార్థివ దేహం నుండి సూక్ష్మ దేహం విడబడుతుంది. విడబడ్డ రోజున ఆ సూక్ష్మ దేహం మనతోనే, మన యొక్క మధ్యలోనే ఉండే విధానం కాదా? అందుచేత ఇక్కడ చూసినట్లయితే సాత్విక సంబంధమై ఉన్నటువంటి ఆరాధన చేసే వాళ్ళు, పుణ్య సంస్కారం కలిగి ఉన్నటువంటి వారు పొందేటువంటి స్థానాలు అవి చెప్పుకొస్తూ ఉన్నారు. దీంట్లో మన గీతలో ఇంకో శ్లోకం వస్తుంది. ఎక్కడంటే యజంతే సాత్వికా దేవాన్, ఇక్కడ ఈ శ్లోకం చెప్పిన విధానం. మరొకసారి చెప్పిన శ్లోకంలో దేవతలను ఆరాధించే వాళ్ళు దేవతలను పొందుతూ ఉన్నారు, అక్షరాక్షసులను ఆరాధించే వాళ్ళు వాళ్ళను పొందుతూ ఉన్నారు అనే మాట ఒక శ్లోకం ఒకటి వస్తుంది మన గీతలోనే. యాంతి దేవ వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యార్జునోపి మాం. కాబట్టి లోకములో ఉన్నటువంటి ప్రాణులు అందరూ కూడా సాత్వికులేనా? అందరూ సాత్విక స్వభావం కలిగి సత్కర్మలు చేసే వాళ్ళుగా ఉన్నట్లు మనం భావించవచ్చా? లోకములో సాత్విక స్వభావం కలిగి సత్కర్మలు కలిగి మంచితనం కలిగి సహృద్భావన కలిగి 10 మందిని ప్రేమించే విధానం కలిగి 10 మంది మేలు చేసే విధానం కలిగి భయభక్తులు కలిగి గురువుల పట్ల భక్తి, దైవం పట్ల భక్తి, ఒక విశ్వాస భావంలో సాత్విక విధానముగా పయనించేటువంటి సముదాయము లోకములో మానవ సముదాయము ఉన్నది. రెండవది కామ క్రోధాదులకు లోనై విజృంభించి అరాచకాలు సృష్టిస్తూ లోకాలను బాధిస్తూ ఈ స్థితులను బాధిస్తూ హింసిస్తూ చేసేటువంటి యొక్క వర్గం కూడా సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. మహాదారుణముగా ప్రవర్తిస్తూ హత్యలు చేస్తూ ఇతరులను బాధిస్తూ హింసిస్తూ ఒక క్రౌర్యముగా ద్వేష భావనతో ప్రవర్తించేటువంటి వారు ఉన్నారు. ఈ విధముగా పయనించినప్పుడు వాళ్లకు ఆయా గుణాలు అనేటువంటి సాత్విక సంబంధమై ఉన్న సంస్కారము, రాజసిక సంబంధమై ఉన్న సంస్కారము, తామసిక సంబంధమై ఉన్న సంస్కారములు. కాబట్టి సాత్విక సంబంధమై ఉన్న సంస్కారములు గలవాళ్ళు ఉత్తమ గతులు చేరే విధానముగా చెప్పుకొస్తూ ఉన్నారు.
తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం అని మన గీతలో 9వ అధ్యాయంలో వచ్చే శ్లోకాలలో అలాంటి ఒక ఉత్తమ దేహాలు ఉత్తమ లోకాలుగా పోయి అక్కడ దివ్య దేహాలు కలిగి సుఖాలు అనుభవించే విధానంగా చెప్పేటువంటి మాట. కనుక రెండవ వర్గం వాళ్ళు ఈ రజోగుణ స్వభావం కలిగి రజోగుణ స్వభావముతో ప్రవర్తించేటువంటి వారికి ఎక్కువ పాప కార్యములు ఆచరిస్తారు కాబట్టి అలాంటి వారికి ఉత్తమ గతులు లభిస్తాయనేటువంటిది కూడా శాస్త్రంలో పరిశీలించాల్సినటువంటి అంశం ఒకటి. మూడవది తామసిక సంబంధ స్వభావములు కలిగి ప్రవర్తించేటువంటి వారు. అందుచేత ఈ తామసిక సంబంధ సంస్కారములతో కలిగి ప్రవర్తించేటువంటి వారు ఎక్కువగా లోకంలో చెడ్డ కార్యములు, పాప కార్యములు, దుండ కార్యములు, హింసాత్మక కార్యక్రమాలు చేసేటువంటి జీవులు వాళ్ళకి సద్గతి అనేటువంటిది లేకుండగా వాళ్ళు ఇక్కడే సంచరించేటువంటి వాళ్ళుగా ఉంటారని చెప్పనేటువంటి మాట. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన దృష్టికి అందనటువంటి అంశములు ఇవన్నీ కూడా ప్రకృతి యొక్క చట్టంలో చేరి ఉన్నటువంటి అంశములు, అది ఈశ్వరుని యొక్క అధీనములో చేరి ఉన్నటువంటి అంశములు. అవన్నీ కూడా చెప్పగలిగేటువంటి విధానం ఈశ్వరుడు మాత్రమే చెప్పగలగాల్సి ఉంటుంది. ఎందువల్ల అంటే ఆయన చట్టం కాబట్టి. ఆయన చట్టంలో ఉన్నటువంటివి ఆయన చెబుతాడు, మన చట్టంలో ఉన్నటువంటివి మనం చూసుకుంటున్నాం ఎక్కడ. అందుచేత దేహానంతరం ఉన్నటువంటి విధానాలన్నీ కూడా భగవంతుని యొక్క విషయంలో ఋషులు దర్శించిన విధానము, ఆ ఋషుల ద్వారా వచ్చేటువంటి వేదవాక్యములు, సాక్షాత్తు మరి శ్రీమన్నారాయణుడు కాబట్టి పరమాత్మ ఈశ్వరుడు ఆయన చెప్పేటువంటి విధానములో చూసినట్లయితే మరి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అంశముగా నిన్న మనం చెప్పుకున్నాం. అందుచేత ఇవన్నీ కూడా మీకు ఏదైనా కొంచెం అవగాహన కలగాలని చెప్పన్నట్లయితే అధర్వణ వేదం ఉంది ఒకటి. అధర్వణ వేదంలోకి పోతే దాంట్లో మీకు చాలా ఈ తామసిక సంబంధమై ఉన్న మంత్రభాగములు, అభిచార హోమములు, చేతబళ్ళు, ప్రయోగాలు ఇవన్నీ కూడా దాంట్లో చేరి ఉన్నటువంటి అంశములు. అందువల్ల అధర్వణ వేదము అనేటువంటి ఒక దానిని యజ్ఞాలలో ఒక భాగంగా పెట్టాల. యజ్ఞములలో స్థానం సంపాదించుకున్నది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము. హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు ముగ్గురే ఉంటారు. నాలుగవది అధర్వణ వేదము బ్రహ్మస్థానముగా మౌనంగా కూర్చోబెట్టారు తప్ప అక్కడ దానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే దాంట్లో అన్నీ కూడా సామాజిక సంబంధమై ఉన్న అంశాలు కూడా దాంట్లో చేరి ఉంటాయి. చేతి వృత్తులు కానీ, ఇలు విద్య కానీ, ఇంక ఇతర వృత్తులన్నీ కూడా దాంట్లో చేరి ఉన్నటువంటి అంశములు. ఇంకా కనుక సాత్విక సంబంధమై ఉన్న అంశములు, రాజసిక సంబంధమై ఉన్న అంశములు, తామసిక సంబంధమై ఉన్న అంశములు, చేతబళ్ళు, ప్రయోగములు, వశీకరణ మంత్రాలు, అభిచార హోమాలు ఇవన్నీ కూడా దాంట్లో చేరి ఉన్నటువంటి భాగాలు. మన కోవకు అడుగు పెట్టింది లేదు, దాంట్లో మనం పోయింది లేదు ఏమి. అందుచేత శాస్త్రం అనేటువంటి అంశాన్ని మనం దాన్ని గ్రహించాల్సి ఉంటుంది. ఇప్పుడు అవిశ్వాసం అని చెప్పి అంటాం కదా, విశ్వాసం లేనివాడు లేదా నాస్తికుడు అనే పదాలు వాడుతూ ఉంటాం మనం. చారువాకులు అంటాం, నాస్తికులు అంటాం, ఏవో పదాలు వాడుతూ ఉంటాం. వాళ్ళది ఏమిటయ్యా అంటే ప్రత్యక్ష ప్రమాణం. మేము మీ అన్ని నమ్మే అవకాశం మాకు లేదు, మీ శాస్త్ర ప్రామాణికం మాకు అవసరం లేదు, మాకు ప్రత్యక్షంగా గోచరిస్తేనే మేము దాన్ని విశ్వసిస్తాము అని చెప్పి అంటారు వాళ్ళు. ఉంది కదా లోకంలో వర్గం. మాకు మీరు చెప్పేటువంటివన్నీ కూడా కళ్ళబొల్లి కవర్లు, మాకు అవసరం లేదు, మాకు ప్రత్యక్షానుభవముగా తెలియబడితేనే మేము దానిని విశ్వసించే విధానం ఉంటుంది, నమ్మే విధానం ఉంటుంది అనేటువంటి మాట వాళ్ళు వాడుతూ ఉన్నారు. కాబట్టి ఇదే కోణములో మనం కూడా నాకు అనుభవంలోకి వస్తేనే నేను వాట్లను అనే కోణంలో పోతామా? నాకు అనుభవంలోకి వస్తేనే నేను వాట్లను అవి చెప్పేటువంటి విధానాలు నమ్ముతా అని చెప్పి అన్నట్లయితే అప్పుడు మన పరిస్థితి ఏమిటి? భరించగలమా? ధరించగలమా? వాటితో యాగగలమా? వాటితో కాపరం చేయగలమా? అందువల్ల ఈ పార్థివ దేహములు ఉన్నంత వరకే మన వ్యవహారము లోకంలో కనపడే విధానముగా ఉన్నది. పక్క వాళ్ళతో మాట్లాడవచ్చు, చేరిక కలిగి కలిసి జీవించవచ్చు, భుజంపై చేయి వేసి ప్రేమగా మాట్లాడుకోవచ్చు, ఒకే చోట పడుకోవచ్చు, ఒకే కంచంలో భోంచేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఎప్పుడు నీకు పార్థివ దేహము కలిగి ఉన్నటువంటి సందర్భంలో మాత్రం జరిగేటువంటి అంశములు.
ఒకడు పార్థివ దేహముతో ఉండి మరొకడు పార్థివ దేహం వదిలిపెట్టి ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఉంటుందా? అరే వాడేక నిన్న మొన్న నీతో పాటు ఉన్నది, ఈ పూటగా దేహం వదిలిపెట్టాడు, అంతే వ్యత్యాసం. ఇంతకుముందు దేహం ఉన్నప్పుడు సూక్ష్మ దేహం లేదా? కాబట్టి ఇప్పుడు సూక్ష్మ దేహం, స్థూల దేహం పోయింది. అంతకుముందు స్థూల దేహంతో ఉన్నటువంటి ఆ సూక్ష్మ దేహమే మనతో మాట్లాడాడు, విహరించాడు, తిరిగాడు, స్నేహం చేశాడు, మనతో పాటు ఒకే కంచంలో భోంచేశాడు, ఒకే మాంసంలో పడుకున్నాడు, భుజంపై చేసి బాయ్ బాయ్ నడుచుకున్న విధానం అంతా ఉన్నది. ఈనాడు ఏమి లేదయ్యా, నాకు పార్థివ దేహం, వాడి పార్థివ దేహం లేదు, ఇంతే వ్యత్యాసము. అంతగా భయపడే అంత అవసరం మనకేంటి అక్కడ? సూక్ష్మ దేహము లేదు అని చెప్పానంటే పీడా పోయే, ఇంకేం లేదేక. సూక్ష్మ దేహము లేదు అంటే మీకు ఏమైంది అక్కడేక? అకారంలో అకారం ఉంటుంది, ఉకారం లేదు, మకారం లేదు, అర్ధమాత్రక లేదు, ప్రణవాతీతం లేదేక. ఏమి ఓంకారం అని చెప్పన్నప్పుడు అకారం సూక్ష్మ స్థూల దేహము, ఉకారం సూక్ష్మ దేహము, మకారం కారణ దేహము, అర్ధమాతృక మహాకారణం, ప్రణవాతీతం బ్రహ్మము. కాబట్టి మీకు ఈ మాటలన్నీ కూడా మాండూక్యంలో శుద్ధంగా వచ్చాయి. మీరు మాండూక్యంలోకి పోండి, మాండూక్యోపనిషత్తు కేవలం ఈ ఓంకారం యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని దాంట్లో చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ స్థూల దేహము స్థూల దేహం ప్రత్యక్షం ఉంది కాబట్టి విశ్లేషించేది అవసరం లేదు. సూక్ష్మ దేహాన్ని విశ్లేషించాలి, కారణ దేహాన్ని విశ్లేషించాలి, మహాకారణాన్ని విశ్లేషించాలి, దానికి అధిష్టానముగా ఉన్న బ్రహ్మాన్ని. ఇవన్నీ విశ్వాసంలో భాగాలే. అందువల్ల నాస్తికులుగా చెప్పేటువంటి వాళ్ళు, చారువాకులుగా హేతువాదులుగా ఉన్నటువంటి వారు చెప్పేది ఒక్క స్థూల దేహమే పార్థివ దేహం తప్ప మీరు చెప్పే సూక్ష్మ దేహం లేదు, కారణ దేహం లేదు, మహాకారణం లేదు, బ్రహ్మం లేదు, ఏమి లేదు. ఎప్పుడైతే ఈ మాటలు వాడామో ఇక మనకి మాండిత్యం మొత్తం పోయినట్లే. నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సహ ఆత్మా సవిజ్ఞేయ చతుర్థం మన్యంతే. చతుర్థం 4వ స్థానంలో చెప్పుకొచ్చినటువంటి అంశం మనం అడగబోలా. మనం ఉన్నటువంటి స్థానం ఎక్కడ అంటే అకార స్థలంలో ఉండి స్థూల దేహంతో వ్యవహరిస్తూ ఉన్నాం, ఉకార స్థలములో ఉండి సూక్ష్మ దేహంతో వ్యవహరిస్తూ ఉన్నాం, మకార స్థలములో ఉండి కారణ దేహంతో విశ్రమిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రకారముగా ఉన్నటువంటి విధానములో మనకి సూక్ష్మ దేహం అనేటువంటిది ఒకటి ఉన్నది. దానికి నువ్వు ఏం పేరు పెడతావు పెట్టుకో. దేహంలో ఉండగా సూక్ష్మ దేహం అనే పేరు పెట్టుకున్నావు. దేహము నుండి బయటకు వచ్చిన తర్వాత ఏం పేరు పెట్టుకుంటావు? ఆ పేర్లు మిమ్మల్ని భయానకం చేస్తా ఉన్నాయి. స్థూల దేహము నుండి బయటకు వచ్చిన తర్వాత మనం పెట్టుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో అవి మనకు భయానకం కలగజేసేటువంటివిగా ఉన్నాయి. ఆ సూక్ష్మ దేహము నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరు అసలు వాళ్ళు? నీవు నేను కాదా? స్థూల దేహము నుండి బయటకు వచ్చిన తర్వాత నీవు నేను కాదా? ఈ దేహంతో ఎల్లకాలం ఎట్లాగా ఉంటామా? ఏదో పూట స్థూల దేహం వదిలి బయటికి రావాల్సిన ఆవశ్యకత మనకు లేదా? ఆ వచ్చిన పూట మనకు ఏం పేరు పెడతారు? ఆ పెట్టుకున్న పేర్లే మనకు భయానక వాతావరణముగా అయ్యాయి అంతవరకే. కాబట్టి స్థూల దేహముతో ఎల్లకాలం ఉండే విధానం కాదుగా జీవులకి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ధ్రువం నిశ్చయం, మరణం నిశ్చయం అని చెప్పి అన్నాడు. బయటికి రావాల్సిందే దేహం వదిలిపెట్టేసేసి. కాబట్టి ఆ దేహం వదిలిపెట్టి బయటకు వచ్చిన నాడు ఉన్న విషయంగా ఏం చెప్పారు వాళ్ళు? ఈ దేహములో ఉన్నప్పుడు విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి, గురువుల పట్ల భక్తి కలిగి, దైవం పట్ల భక్తి కలిగి, తాత్విక మార్గంలో పయనిస్తూ, పుణ్యకార్యములు ఆచరిస్తూ, ధ్యాన జపాదులు శీలిస్తూ ఉన్నటువంటి సూక్ష్మ దేహాలైతేనేమో అవి దేదీప్యమానముగా పుణ్య ప్రకాశముతో ప్రకాశించేటువంటి దేవతలుగా ఉంటాయి. ఏవైతే ఏ జీవులైతే సాత్విక సంబంధం లేకుండా రజస్సు తమస్సులను పైన వేసుకుని
ఈ రజో సంబంధ తమో సంబంధ వ్యవహారాలుగా కర్మలు చేసినప్పుడు ఆ కర్మల యొక్క సంబంధమై ఉన్నటువంటి దోషాలు పాపాలే వచ్చి చుట్టుకుంటాయి. కాబట్టి ఆ విధముగా చుట్టుకుని ఉన్నటువంటి ఆ యొక్క సూక్ష్మ దేహాలు బయటికి వచ్చిన తర్వాత వాటి వల్లే లోకములో బాధపడే విధానాలు లాంటివి ఉన్నటువంటి విషయం. వాడు మీరు ఏ పేరున పెట్టుకోండి, సూక్ష్మదేహం అనే ఒక వస్తువు ఉన్నది. అది కేవలం ఇంద్రియాత్మిక వస్తువు, అది వాసనాత్మిక వస్తువు, అది గుణాత్మిక వస్తువు. వాయు గంధాన్యవాసయాత్, మొన్న చెప్పుకున్నాం ఈ శ్లోకం మీద, నిన్న మనం చెప్పుకున్నాం కదా, వాయు గంధాన్యవా. కాబట్టి లోన ఉన్నటువంటి సూక్ష్మ దేహాన్ని అక్కడ ఆయన గారు వాయువు అనేటువంటి అంశముగా చెప్పుకొచ్చాడు. వాయు గంధాన్ ఇవ, పుష్పములలో ఉన్నటువంటి సుగంధాన్ని వాయువు పట్టుకుపోయినట్లుగా లోన ఉన్నటువంటి సూక్ష్మ దేహము కూడా వాయువాంశముగా చెప్పేటువంటి అంశము. అందువల్ల అవి వాయువు యందు సంచరించేటువంటి విధానముగా అవుతాయి. ఇక్కడ ఏం చెప్పుకొచ్చారని చెప్పనంటే తృణ జలోక న్యాయము అని చెప్పని అన్నారు. తృణ జలోక న్యాయము అని చెప్పనంటే మరణించిన తర్వాత ఏ యొక్క జీవుడైతే ఉన్నాడో అట్టి జీవుడు తృణ జలోక న్యాయముగా పయనించే విధానముగా ఉంటుంది అని చెప్పని అన్నారు. ఎవరు వాళ్ళు ఎలాంటి జీవులనే మాట చెప్పినప్పుడు ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 జన్మని, ఈ శ్లోకం అన్వయించే విధానము తృణ జలోక న్యాయము. తృణ జలోక న్యాయము అని చెప్పనంటే గడ్డి పురుగు ముందు పాస పట్టుకున్న తర్వాత వెనకాల గడ్డి పరకను వదిలిపెడుతుంది అనే మాటగా చెప్పుకొచ్చేది. మళ్ళా ఆ ముందు గడ్డి పరక పట్టుకున్న తర్వాత వెనకాల గడ్డి పరక వదిలిపెట్టే విధానముగా ఈ పొయ్యేటువంటి విధానాన్ని తృణజలోక న్యాయము అని చెప్పి అన్నారు. కాబట్టి లోకములో ఎవరైతే విశ్వాసం లేక మరి కేవలం పాప సంబంధ కార్యములే ఆచరించి ఈ పాపమునే ప్రధానముగా తనలో చేర్చుకుని ఉన్నటువంటి వాళ్ళ కోసముగా చెప్పేటువంటి శ్లోకం భగవద్గీత. ఆసురీం యోనిం ఆపన్న త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్ త్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం, నరకానికి ద్వారములై ఉన్నటువంటివి ఏం చెప్పారు స్వామి గారు? కామః క్రోధః తదా లోభః. ఈ మూడు కూడా నరకస్య ద్వారం, నరకానికి తీసుకుపోయేటువంటి ద్వారములుగా చెప్పాడు. తస్మాత్, ఆ కారణం చేత ఏతత్ త్రయం త్యజేత్, నువ్వు జీవితంలో వాట్లను వదిలిపెట్టు అని చెప్పి అన్నారు. వాటితో సంబంధం పెట్టుకోమాక అని చెప్పి అన్నారు. ఏమిటవి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః. మనం వీటి విషయమై గతంలో ఒక దాన్ని ఏమంటారు పటం తయారు చేశాం. 3 వదలాలి, 3 పట్టుకోవాలి అన్న అంశంతో మనం ఒక చక్కగా ఒక నీతి జ్ఞాన గీతా సందేశముగా తయారు చేశాము. అలాంటివి మీరు ప్రింట్ అయ్యింది అందరికీ కూడా మన జూమ్లో వచ్చేలా అందరికి పంపించండి. అవి కూడా వాళ్ళు కూడా చూసుకుంటారు. కాబట్టి భగవంతుడు చెప్పినటువంటి విధానములో అయ్యా మీ జీవితం బాగు చేసుకోవాలని చెప్పిన, ఉత్తమ గతులకు చేరుకోవాలని చెప్పనంటే ఈ చెప్పేటువంటి ఈ 3 కూడా జీవితంలో ఆచరించు, వదిలిపెట్టమాక. నీ జీవితాన్ని పతనం చేసేవి, నిన్ను నరకానికి తీసుకుపోయేటువంటి ఏవైతే 3 ఉన్నాయో ఆ 3ంటిని జీవితంలో నుంచి దూరం చేసుకో అనేటువంటిదిగా చక్కటి సందేశం. భగవద్గీత 18వ అధ్యాయంలో చెప్పిన శ్లోకం ఏమిటి? యజ్ఞ దాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తతో. యజ్ఞ దాన తపః కర్మ, యజ్ఞము దానము తపస్సు అనబడేటువంటివి ఈ 3 కూడా పావనాని మనీషినాం, నీ వ్యక్తిత్వమును బాగు చేస్తాయి, సూక్ష్మ దేహాన్ని బాగు చేస్తాయి, సత్కర్మలు ఆ పుణ్య సంస్కారం సంపాదించి పెడతాయి. కాబట్టి ఈ 3ంటినే మాత్రం నత్యజేత్, వదిలిపెట్టమాక అని చెప్పి అన్నాడు. నువ్వు వదిలిపెట్టాల్సిన ఏమిటి? త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః. ఆత్మనః నాశనం, నీ వ్యక్తిత్వమును పతనం చేస్తాయి, నీ జీవితాన్ని పాడు చేస్తాయి.
సూక్ష్మ దేహాన్ని నరక కోపంలో పడవేసేటువంటివిగా ఉన్నటువంటివి మూడు. కామః, క్రోధః, తదా లోభః. ఈ లోభము అనేది సత్కార్యములు చేసేందుకు ఇష్టపడదు. ఎందువల్ల? సత్కార్యాలు చేయాలంటే డబ్బు పోతుంది కదా. సత్కార్యములు చేయాలంటే ఒక ఆశ్రమం ఉన్నది, డొనేషన్ ఇవ్వాలి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ఆలయాలు ఉన్నాయి, మహాత్ములు ఉన్నారు, వాళ్ళకి ఏమైనా చేయాలని చెప్పనంటే డబ్బు ఖర్చు పెట్టాలి. అందువల్ల ఈ లోభ గుణము అనేటువంటిది సత్కార్యములో ఎందు అది పోనివ్వదు. కామం, ఈ కామం అనేది కూడా తృప్తి లేక మరి జీవితాన్ని అతలాకుతలం చేసే విధానముగా ఉన్నది. కామ ఏషః, క్రోధ ఏషః, రజోగుణ సముద్భవ, మహా అశనః, మహాపాప్మా. మహా అశనః, ఎంత తిన్నా గానీ అది తృప్తి చెందేది కాదు. మహాపాప్మా ఎట్లాంటిదని చెప్పనంటే అనలేనచ అనే మాట పరమాత్మ వాడాడు. అనలేనచ అంటే అగ్నిలో ఆజ్యం పోస్తూ ఉంటే ఏ ప్రకారంగా అగ్ని చాలు అని చెప్పి అనదో, అట్లా మన జీవితంలో ఏర్పడేటువంటి తామసిక సంబంధమై రాశిక సంబంధమై ఉన్నటువంటి ఈ యొక్క కామం ఉన్నదో అది కూడా అనేక కార్యములు, అనేక పాప కార్యములు చేసేందుకు పురిగొలుపుతూ ఉంటుంది. కాబట్టి దాని ద్వారా వ్యక్తి పతనమైపోయే అవకాశం ఉంటుంది. కామః, క్రోధః రెండోది. ఈ క్రోధం అనేది వచ్చినప్పుడు మనిషి విచక్షణ జ్ఞానం కోల్పోతాడు. ఏం చేస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితులలో అనేకం చేసుకుంటూ పోతూ ఉంటాడు. కాబట్టి నరకస్య ద్వారం, నరకానికి ద్వారములై ఉన్నటువంటివి ఈ మూడు అన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా అవి వాట్లను త్యజేత్తు, వదిలిపెట్టు. నత్యజేత్తు, వదలమాక. ఎక్కడ? యజ్ఞ దాన తపః కర్మ నత్యజేత్, వదలమాక. కామః, క్రోధః, లోభః ఏతత్రయం త్యజేత్, ఈ మూడు వదులు అని స్వామి చెప్పాడు. స్వామివారు చెప్పినటువంటి ఈ అంశాన్ని లోకంలో ఎవరైనా పాటిస్తూ ఉన్నారా? ఏవి వదిలిపెట్టు అన్నారో వాటిని గట్టిగా పట్టుకున్నారు. ఏవైతే జీవితంలో పాటించు అన్నారో అవన్నీ కూడా మూలబారేశారు. ఈ విధముగా జీవితం అనేది ఉన్నప్పుడు వాని యొక్క జీవన విధానం తర్వాత ఏమవుతుంది? ఈ మాట మీకు చెప్పింది ఈశావాస్యం చెప్పిన మాట, 2వ శ్లోకం, 2వ మంత్రం. మీకు తెలుసు, అందరూ తెలుసు ఆ మంత్రం మీకు. అసూర్యా నామతే లోకాః, అసూర్యా నామతే లోకాః అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్య. ప్రేత్య అంటే దేహం సాలించిన తర్వాత, ప్రేత్య అంటే చనిపోయాక. తాన్ ప్రేత్య ఆత్మహనః జనాః, వాళ్ళని ఆత్మహంతకులు అనే పదం వాడాడు అక్కడ అసలు మంత్రంలో. ఆత్మహనః అంటే ఆత్మహంతకులు. ఆత్మను చంపే అవకాశాలు ఉన్నాయా? నైనం చందంతి శస్త్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యః అశోష్యః ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలః అయం సనాతనః అని పక్క చెబుతూ ఉండగా భగవద్గీతలో ఈశావాస్యంలో మరి ఆత్మహనః జనాః అని చెప్పినన్నారు. ఆత్మహంతకులుగా అంటే ఏమిటి? ఇక్కడ తన వ్యక్తిత్వమును ఇలాంటి గుణాలతో చెడగొట్టుకున్నాడు. ఆత్మ అంటే మనసుకు కూడా అర్థం వస్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మయవ హ్యాత్మనో బంధు ఆత్మయు విపరాత్మనః అనే మాటల్లో లోన ఉన్న సూక్ష్మ దేహం, ఎవరైతే సూక్ష్మ దేహాన్ని అనేక చెడ్డ కార్యములతో పాడు చేసుకుంటారో అలాంటి వారి యొక్క సూక్ష్మ దేహం పూర్తిగా పతనమయ్యే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా తాను చేసేటువంటి కార్యముల ద్వారా లోన ఉన్నటువంటి సూక్ష్మ దేహాన్ని పూర్తిగా వ్యక్తిత్వమే లేకుండగా, దానికి ఎలాంటి సద్గతే లేకుండగా, ఉత్తమ గతులే లేకుండగా చాలా హీన మార్గములో హీన దేహాలు ఎత్తే విధానముగా దాన్ని మనం ఆ విధంగా చేయటాన్ని చెప్పిన మాట. అసూర్య నామతే లోక అంధేన తమసా ఆవృతాః తాను తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః.
కాబట్టి సూక్ష్మ దేహాన్ని చేయరాని కార్యాలతో చేసి పాపమంతా కూడా మూట కట్టింపజేసి ఆ సూక్ష్మ దేహాన్ని పూర్తిగా పాడు చేసినటువంటి యొక్క వాళ్ళ ఆ సూక్ష్మ దేహాలు ప్రేత్య దేహం సాలించిన తర్వాత ఎక్కడికి పోతాయనే మాటకి అసూర్యానామతే లోక అందేన తమసా ఆవృతాహ, అంధత్వంతో తమస్సుతో బాగా ఆవహించి ఉన్నటువంటి ప్రదేశాలలో చేరి ఉంటాయి. నిన్న మీకు అదే చెప్పింది, పాడుబడ్డ గృహాలు, పాడుబడ్డ సత్రాలు, పాడుబడ్డ ఆలయాలకు పోయి పడుకోమాకండి, నివాసం చేయమాకండి అని చెప్పేసి చెప్పడం కారణం. కాబట్టి ఒకవేళ దీని విషయంలో మాకు నమ్మకాలు లేవండి అని చెప్పన్నట్లయితే ప్రయోగాత్మకంగా పోవచ్చు. పెద్దలు చెప్పే మాటలు ఉన్నాయి కనుక అవన్నీ కూడా తామసికముతో బాగా చేరి ఉన్నటువంటి ఒక జీవ కణము కాబట్టి, జీవజాలము కాబట్టి అలాంటివన్నీ కూడా తమస్సు యొక్క దాంట్లోనే ఆశ్రయించి ఉంటాయి. ఎవరి శరీరములైతే సంస్కరింపబడి పుణ్యం కలిగి జ్ఞానం కలిగి ఉంటాయో అలాంటి వారి యొక్క దేహములు దేదీప్యమానముగా దివ్య దేహాలుగా ఉంటాయి, దేవతా దేహాలుగా ఉంటాయి. ప్రాప్య పుణ్య కృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమాహ శుచీనాం శ్రీమతాంగేహే యోగ భ్రష్ట అభిజాయతే. యోగ భ్రష్ట, భ్రష్ట అనే పదం వాడాడు. భ్రష్టుడు అయినప్పటికీ కూడా వాడు చేసింది ఏమిటి? యోగం. అంటే యోగం నుంచి జారిపోయాడు. కొద్ది కాలం చేసుకుంటూ వచ్చాడు, బ్రహ్మ విద్య అధ్యయనం చేస్తూ ఉన్నాడు, యోగాభ్యాసం చేస్తూ ఉన్నాడు. కానీ మధ్యకాలంలో దాన్ని చేసే అవకాశాలు లేక మానుకోవచ్చు, లేక పూర్తిగా బ్రహ్మానుభవాన్ని పొందే అవకాశం లేకుండా మధ్యలోనే ఆయువు అయిపోయి దేహం సాలించవచ్చు. కనుక సత్కార్యములో పయనించాడు కాబట్టి, యోగ మార్గంలో పయనించాడు కాబట్టి, బ్రహ్మ విద్య అధ్యయనం చేశాడు కాబట్టి, పుణ్య మార్గంలో పయనించాడు కాబట్టి అలాంటి విధానముగా ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి ఈ మాట చెప్పే అవకాశం ఉందా? అసూర్యానామతే లోక అంధేన తమస ఆవృతాహ తాను తే ప్రేత్య, వాళ్ళ దేహం సాలించిన తర్వాత చీకటి గుహలలో, చీకటి అంధకారాలలో అలాంటి వాటిల్లోకి పోతారు యోగం ఆచరించేటువంటి వారు అన్నమాట వాడే అవకాశం ఉన్నదా? కనుక అన్ని కోణాల నుంచి మీకు వచ్చేటువంటి మాటలు ఎవరయ్యా చెప్పేదంటే ఈశ్వరుడు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. అయితే నాకు అనుభవం లేదు కదా, నేనెట్లా వాట్లను గ్రహించే అవకాశం ఉంటుంది? నీకు అనుభవానికి విశ్వంలో అన్ని రావు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప, నా విభూతులకు ఐశ్వర్యానికి నా మహిమకు అంతం లేదు. నమే విదుస్వరగణాః ప్రభవం నమహర్షయః అహం ఆదిర్హి దేవానాం. నా యొక్క దివ్యత్వాన్ని, నా యొక్క మహిమను, నా యొక్క యథార్థ విధానాన్ని నమే విదుస్వరగణాః, స్వరగణాలకి నా యొక్క పూర్ణ విధానం తెలియబడదని చెప్పి అన్నాడు. నమే విదుస్వరగణాః మహర్షయః, మహర్షులకు కూడా నా యొక్క దివ్యత్వము, నాలో ఉన్నటువంటి యొక్క అన్నింటి స్వరూప విధానాలు మహర్షులకు కూడా తెలియవు అనే మాట వాడినప్పుడు మనం ఏ పాటి వాళ్ళం? నాకు రాలేదే. అరే ఒక పక్క నమే విదు సురగణాః మహర్షయః అనే మాట ఆయన వాడుతూ ఉంటే దేవతలై ఉన్నటువంటి వారు కూడా నా దివ్యత్వం పూర్ణముగా తెలియదు, మహర్షులకు కూడా నా యొక్క పూర్ణత్వం తెలియదు, వాళ్ళ కొంత లెక్కే నన్ను గ్రహించగలిగారు అనేటువంటి మాట వాడుతూ ఉన్నప్పుడు అంత తపో సంపన్నులై ఉన్నటువంటి విధానం ఉన్నటువంటి వాళ్ళు ఇంత అజ్ఞానంలో పడిపోయి, ఇంద్రియాలకు వశమైపోయి, రాగద్వేషాలకు వశమైపోయి, దేహ వ్యామోహాల్లో మునిగిపోయి ఏమి ఈ పార్థివ దేహంతో నానా తిప్పలబడేటువంటి యొక్క విధానముగా ఉన్నటువంటి మానవుడు అల్పజ్ఞుడుగా, కించిజ్ఞుడుగా, పరిచ్ఛిన్నుడుగా, అవిద్యాబద్ధుడుగా, మనసుకు వశం గలవాడుగా ఉన్నటువంటి జీవుని పరిధి ఏమిటి? అందుచేత ఆయన చెప్పేటువంటి అంశములు అనేటువంటివన్నీ కూడా మనకు మన దృష్టికి రావు, రావాల్సినంత అవసరం కూడా లేదు. నీ పరిధి ఏమిటో, నువ్వు ఏది జీవితంలో సాధించాలని చెప్పి అనుకుంటూ ఉన్నావో ఆ అంశం వరకు నువ్వు తీసుకో.
కాబట్టి మిగతా వాటి విషయంలో దండం పెట్టు. యజంతే సాత్విక దేవా యక్షరక్షాంశ రాజసాః భూతాన్ ప్రేత గణాంశాన్యే యజంతే తామసా జనాః. వాళ్ళు పోతూ ఉన్నారు ఆ మార్గంలో, మనకెందుకు అది? యజంతే సాత్విక దేవాః, సాత్విక విధానంగా పోయే విధానం ఉంది కాబట్టి మనం అందరికి పరిమితం చేసుకోవాలి. యజంతే సాత్విక దేవాః అన్నాడు కాబట్టి ఆ సాత్విక మార్గం ఏదో, ఆ దేవతా విధానం ఏదో భాగవతంలో చెప్పేటువంటి పురాణ పురుషులు, పురాణాలలో చెప్పేటువంటి పురాణ పురుషులు, లేదా ఉపనిషత్తులలో చెప్పేటువంటి ఉపనిషత్తు బ్రహ్మతత్వము ఏది ఉన్నదో ఆ మార్గంలో సాత్వికం యొక్క స్థానం వరకు మనం పోగలిగితే మన జీవితంలో మనం కొంతవరకైనా ప్రయోజనాత్మక అంశాన్ని పొందే అవకాశం ఉంటుంది. లేదయ్యా స్వామి చెప్పాడు కాబట్టి యక్ష రక్షాంశ రాజసాః భూతాన్ ప్రేత గణాంశాన్యే, అవి కూడా సవి చూస్తాను, అవి కూడా జీవితంలో ఆలకింపజేసుకుంటాను, అవి కూడా నా జీవితంలోకి రావాలి అన్న విధానంగా అవసరం పడుతుందా? కాబట్టి విశ్వమంతా కూడా త్రిగుణాత్మికము. ఒకే గర్భములో పుట్టిన బిడ్డల్లో కూడా ఒకే స్వభావం కలిగి ఉండరు. కారణం ఏమిటి? తల్లి శరీరాన్ని వరకే ఇచ్చింది తప్ప సంస్కారములతో ఆ జీవులు వచ్చారు ఎక్కడి నుంచో. ఒక తల్లి గర్భములో 10 మంది జనిస్తే ఆ 10 మంది యొక్క విధానాలు, వ్యక్తిత్వములు వేరు, ఆలోచనలు వేరు, వాళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళు పోయే మార్గాలు వేరు, వాళ్ళ స్వభావాలు వేరు. ఇప్పుడు క్రౌర్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు, స్వభావస్తు ప్రవర్తదే. పూర్వజన్మ సంస్కారాలను బట్టి వాళ్ళ స్వభావాలు అనేటువంటివి నిర్ణయం చేయబడతాయి. స్వభావస్తు ప్రవర్తతే అని చెప్పి అన్నారు. అందుచేత ఈ లోన ఉన్నటువంటి ఈ సూక్ష్మ దేహం అనబడేటువంటి విధానములో తాను చేసేటువంటి సత్కార్యములేక విధానముగా యజంతే సాత్విక దేవాహ అన్నట్లుగా సాత్విక మార్గంలో పయనించే విధానములో దేవతారాధన, గురువు యొక్క ఆరాధన, బ్రహ్మ విద్య ఆరాధన, సోహంభావ ధ్యాన విధానము ఉన్నటువంటి వాళ్ళు ఆ విధాన మార్గంలో వాళ్ళు పయనించడానికి అనుకూలంగా మార్గం వేసుకున్నారు. వాళ్ళు అటు వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక రజోగుణ తమోగుణముగా ఉన్నటువంటి వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళ విధానములో వాళ్ళు ప్రయాణం చేసేదిగా వాళ్ళు ఉంటారు. కాబట్టి అవన్నీ కూడా మనం నాకు దాన్ని బట్టి విశ్వాసం లేదయ్యా అని చెప్పి అంటానికి అవకాశం లేదు. నీ విశ్వాసంతో ఆయనకే అవసరము? నువ్వు విశ్వసిస్తే ఆయనకు వచ్చే లాభం ఏమిటి? విశ్వసించకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏమిటి? ఆయనకు వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఆయనకు వచ్చే లాభం ఏమైనా ఉన్నదా? విశ్వసిస్తే నీకు వచ్చే లాభాలు కొన్ని ఉన్నాయి, విశ్వసించకపోతే నీకు వచ్చే నష్టాలు నీకున్నాయి. కాబట్టి ఎవరికి ఉండే నష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరికి ఉండే లాభాలు వాళ్ళకున్నాయి తప్ప అలా ఆటి విషయాలలో మనం విశ్వసించకపోతే ఆయనకు వచ్చేటువంటి లోటుపాట్లు ఏమి లేవు. మనం విశ్వసించే మార్గంలో పోతే ఆయనకు వచ్చేటువంటి గొప్పతనం అనేది ఆయనకి ఎక్కడేమి లేదు. అందువల్ల విశ్వంలో ఉన్నటువంటి యొక్క అంశాలన్నిటినీ కూడా వేదములో పొందుపరచబడి ఉన్నాయి కాబట్టి ఆ వేదములోని అంతర్గతమై ఉన్నటువంటి అంశాలు ఇక్కడ ఈయన గారు చెప్పే విధానంగా చేస్తున్నాడు. కాబట్టి ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అని ముందే చెప్పాడు. ఉపనిషత్తులలో ఉన్నటువంటి అంశాలు బోధిస్తున్నా అని చెప్పి అన్నాడు. కాబట్టి వేద సంహితలలో ఉన్నటువంటి అంశాలు మనకి చెప్పేటువంటి విధానముగా ఉన్నటువంటివి. వేదం 2 భాగాలు కదా, పూర్వ భాగం ఉత్తర భాగం అని చెప్పని. అందుచేత ఉత్తర భాగమై ఉన్నటువంటి ఉపనిషత్తుల యొక్క విషయం అంతా కూడా నీకు బ్రహ్మ విద్య రూపముగా కొనసాగింది. సాంఖ్య, కర్మ, జ్ఞాన, విజ్ఞాన, అక్షర పరబ్రహ్మ, రాజ విద్య, రాజగుహ్య, ఇట్లాగా నీకు బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి ఉపనిషత్తుల యొక్క ఉత్తర భాగమై ఉన్నటువంటి జ్ఞాన భాగం నడిచింది. కానీ మీకు వేదములోని పూర్వ భాగం, ఈ పూర్వ భాగములో అనగా ఈశ్వరుని యొక్క విభూతి, ఈశ్వరుని యొక్క ఐశ్వర్యము, ఈశ్వరుని యొక్క అధ్యయనములో ఉన్నటువంటి దేవతామూర్తులు ఇవన్నీ కూడా మీకు పూర్వ భాగంలో వస్తాయి. వేదం ఆ పూర్వ భాగములో ఉన్నటువంటి అంశములను ప్రస్తావించినటువంటి అధ్యాయాలే భగవద్గీత 11, 10, 11. 10వ అధ్యాయం అంతా ఏమిటి? విభూతి విధానం, దేవతల యొక్క విధానం. కాబట్టి దేవగణాలన్నీ కూడా నాలో ఉన్నాయి అన్నాడు. ఆదిత్యానాం అహం విష్ణు, రుద్రానాం శంకరశ్చాస్మి, మునీనామపి అహం వ్యాసః, కవీనాం ఉశనా కవి,
దండో దమయతామసిమి, యముడు నా అంశము, రాముడు నా అంశము, కృష్ణుడు నా అంశము, విష్ణువు నా అంశము, శివుడు నా అంశము. ఇట్లా విష్ణు ఈ దేవతల యొక్క విధానముగా ఉన్నటువంటివన్నీ కూడా మీకు వేదం పూర్వ భాగములో ఉన్నటువంటి అంశాలు. కాబట్టి పూర్వ భాగమును ఆయన ప్రస్తావించాడు, ఉత్తర భాగం జ్ఞాన అంశములుగా మీకు అధ్యాయాలన్నీ కూడా కొనసాగాయి అన్నమాట. ఏమి ఎక్కడ ఉన్నాం? కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనకున్న సమయమే తక్కువ. మనం బతికేదే 3 పూట్ల 3 నాళ్ళ ముచ్చట అని చెప్పి అంటారుగా. పోయి ఒక ముచ్చట బాల్యం ముచ్చట, అది ఎప్పుడు పోయిందో మనకు జ్ఞాపకం లేదేక. యవనం అందామా, అది ఎప్పుడో జారిపోయింది. ఏముందో ఏమిటి, చరమాంకంలో ఉన్నాం. ఏ పూట యమధర్మరాజు దున్నపోతు గంట మోగిస్తాడో పద అని చెప్పి అంటాడు, చెప్పే అవకాశాలు లేవేక. అతి స్వల్పమై ఉన్నటువంటి, సంకుచితమై ఉన్నటువంటి, పరిమితమై ఉన్నటువంటి విధానములో మనము ఏ కోశాన కూడా అన్నింటినీ ఆకలింపజేసుకునే అవకాశాలు లేవు. లోకములో ఎవరెవరు ఏ ఏ గుణములు కలిగి ఉంటారో, ఏ స్వభావం కలిగి ఉంటారో వాళ్ళు ఆ మార్గంలో పయనించే వాళ్ళుగా ఉన్నారు. ఆ శ్లోకంలో చెప్పినట్లుగా యజంతే సాత్వికాదేవ యక్షరక్షాంసి రాజసాహ భూతాన్ ప్రేత గణాంశాన్ని యజంతే తామస జనా అన్నట్లుగా లోకంలో 3 రకాల జీవ సముదాయం ఉన్నది. రావణ బ్రహ్మ రజోగుణ స్వభావం గలవాడు, విభీషణుడు సాత్విక స్వభావం గలవాడు, కుంభకర్ణుడు తమోగుణ స్వభావం గలవాడు. ఈ తమోగుణం కలిగి ఉన్నటువంటి కుంభకర్ణుడు తమస్సులో గెలిపోయాడు, నిద్రపోవటమేగా. ఈ రజోగుణం కలిగి ఉన్నటువంటి రావణుడు ఊరుకున్నాడా? స్థిమితంగా ఉన్నాడా? ప్రశాంతంగా ఉన్నాడా? రాజ్యం చాలదా? ఉన్న భోగాలు చాలవా? ఉన్న ఐశ్వర్యం చాలదా? ఊరుకున్నాడా? పోయాడు, దండయాత్ర చేశాడు, అందరినీ కూడా కొట్టడము, చంపటము చేయటం. అది రజోగుణ విధానాలు. విభీషణుడు పరమ భక్తుడు, న్యాయాన్ని మాట్లాడేవాడు, ధర్మాన్ని మాట్లాడేవాడు, ధర్మ పక్షాన ఉండి మాట్లాడేటువంటి వాడు. నిందించిన, దూషణ చేసినా కూడా తన ధర్మాన్ని విడిచిపెట్టాల. చివరికి వద్దనుకున్నాడు, రాముని పాదాలని ఆశ్రయించాడు. కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో ఈ 3 రకాలైనటువంటి యొక్క జీవులు ఉన్నారు. ఎవరెవరు ఏ ఏ మార్గం వాళ్ళకి ఇష్టమై ఉన్నదో వాళ్ళు ఆ మార్గాల్లో పోయేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి మనం పోయేటువంటి మార్గం ఏమిటో చూసుకుని మనం పోవటమే తప్ప వాడి మార్గం నాకు తెలియట్లేదే అని చెప్పని మనకాడిది కూడా మనకు అవసరం లేదు. విశ్వంలో చాలా ఉన్నాయి. ఈనాడు మానవుడు ఒక ప్రవృత్తి మార్గములో, అది నివృత్తి మార్గం చెప్పుకున్నాం కదా, ప్రవృత్తి మార్గములో ఉన్నటువంటి యొక్క మానవుడు ఈనాడు ప్రపంచంలో బడి, బహిర్ముఖంలో బడి ఈ విశ్వ గర్భములో ఉన్నటువంటి యొక్క వైజ్ఞానిక సంబంధమై ఉన్నటువంటి అంశాలు అనేకం బయటకు లాక్కొస్తా ఉన్నాడు. ఎన్ని రకాల గతంలో విమానం అంటారా, దేవతల విమానంలో పోతారంట ఆకాశంలో అని చెప్పుకుంటూ ఉంటే ఊరుకోరా ఉత్తమాటలు అవన్నీ కూడా పుట్టిన పురాణాలు. ఆకాశం ఎట్లా పోతుంది విమానం? అది ఏ ఆధారం లేకుండా అన్న రోజులు కూడా ఉన్నాయి లేవా? ఈనాడు కొన్ని వేలు రోజు మొత్తం మీద ప్రపంచ దేశాలు మొత్తం ఎన్ని ఉన్నాయి? 200 దేశాలు ఉన్నాయి. 200 దేశాలలో చూసినట్లయితే ప్రపంచ దేశాలలో సంచరించేటువంటి విమానములు మొత్తం కొన్ని లక్షలు ఉన్నాయి. ఒక్కటి కూడా భూమి మీద పడకుండా, ఒక్కటి కూడా ఒకటోటి ఢీ కొట్టుకోకుండా పయనింపజేసే విధానముగా మానవునికి మేధస్సు ఎదిగింది. ఏవి గ్రహాంతరాలకు పోతూ ఉన్నాడు. విశ్వగర్భములో ఉన్నటువంటి మన్నిటిని కూడా బయటకు లాక్కొస్తూ ఉన్నాడు. ఈనాడు మనం చూసేటువంటి అత్యద్భుతమై ఉన్నటువంటి ఈ జూమ్ ఏమిటి? ఎక్కడ నువ్వు ఉన్నావు, ఎక్కడ నేను ఉన్నాను? నేను పంపించిన యాప్ పంపించండి, అమెరికా పంపించండి, ఆడ కనబడతా, రష్యా పంపించండి, ఆడ కనబడతా. ప్రపంచ దేశాలలో నువ్వు ఎక్కడికి పంపించిన నా లింకు ఆడే ప్రత్యక్షం అవుతాను నేను. ఎందెంది ఎతికి చూసినా అందందే కలను. ఏమిటి వైజ్ఞానికం? ఎక్కడ ఉన్నది? ఇదంతా విశ్వగర్భములో ఈశ్వరుడి యొక్క మహిమలో దాగి ఉన్నటువంటి అంశాలు. కాబట్టి జీవుడు తన మనస్సును
ప్రయోగింపజేసి ఆలోచనను ప్రసరింపజేసి విశ్వగర్భంలో ఉన్నటువంటి దివ్య విభూతులు దివ్య మహిమలన్నీ కూడా బయటికి లాక్కొచ్చి తన వినియోగంలో చక్కగా పెట్టుకుంటూ ఉన్నాడు. ఆనాటి కాలంలో శ్రీరాముడు సీతాన్వేషణలో నిమగ్నమైనప్పుడు మరి వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కాపాడాడు. అయ్యా సుగ్రీవా, మరి మన ఒప్పందం ప్రకారంగా నీకు రాజ్యం వచ్చిన తర్వాత నా సహాయపడతా అని చెప్పి అన్నావు కదా, మరి నువ్వు నా సహాయంగా నిలబడి సీతాన్వేషణ చేయమని చెప్పి అన్నాడు రాముడు. అన్నప్పుడు చెప్పాడు సుగ్రీవుడు, అయ్యా స్వామి, ఇది వర్షాకాలం స్వామి, ఈ వర్షాకాలంలో ఎవరూ రాలేరు, ఎవరో కూడా వచ్చినా కానీ ఇక్కడ నివాసంగా ఉండే అవకాశాలు లేవు, ఎవరిని పిలిచే అవకాశాలు లేవు. కాబట్టి వర్షాకాలం 3 నెలలు లేదా 4 నెలలు, ఈ 4 నెలలు అయిపోయిందాక మనం కొంచెం ఓర్పు వహించాల్సి ఉంటుంది. ఈ 4 నెలలు వర్షాకాలం అయిపోయిన తర్వాత అప్పుడు మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పని సుగ్రీవుడు చెబితే రాముడు ఏమన్నాడు? రాముడు ఏమంటాడు? సరేనయ్య అన్నాడు. 4 నెలలు ఏమీ చేసే అవకాశం లేక రాముడు గుహలో నివాసంగా కాలం గడిపాడు. అది ఆనాటి యొక్క విధానం. మరి ఈనాటి విధానం ఎమ్మటే ఎక్కడ ఉందో మొత్తం గూగుల్ ఎర్త్ కొట్టాడు అని చెప్పారంటే గూగుల్ ఎర్త్ నుంచి ఎక్కడ ఎవరున్నారు, ఏమన్నారు, ఎక్కడ బాంబు పడేయాలో, ఎక్కడ తీసుకొచ్చి పాదలు పడేయాలో ఒక టెక్నాలజీ విశ్వంలో ఉన్నది లాక్కొచ్చాడు వీడు. నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం సాకారాంశమై ఉన్నటువంటి భగవంతుని యందు విభూతి అంతా కూడా ఉన్నది. అదే విశ్వరూపముగా దర్శింపజేశాడు. ఆయనకి విశ్వరూపం దర్శింపజేశాడు. చూడవయ్యా అని చెప్పి అన్నాడు. నేను చూడగలనా స్వామి అని చెప్పి అన్నాడు. చూసే ఉద్దేశం ఉందని చెప్పి అన్నాడు. నేను అనుగ్రహించి చూపిస్తే చూస్తా అని చెప్పి అన్నాడు. దానికేముందయ్యా చూపిస్తా అని చెప్పి అన్నాడు. చర్మచక్షువులతో నువ్వు చూసే అవకాశం లేదు కాబట్టి దివ్యం దదామితే చక్షుః, దివ్య చక్షువులు ఆయనకు ప్రసాదించి తన యొక్క ఐశ్వర్యమై ఉన్నటువంటి విభూత్యాత్మికమై ఉన్నటువంటి యొక్క విశ్వము యొక్క జగత్తు యొక్క ఆ దివ్యత్వాన్ని ఆయన చూపించగలిగాడు అని చెప్పనంటే నీవు నేను చూపించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? మనకేమన్నా ఆయనకు చూపించే అవకాశం ఉన్నదా? మనకు కూడా చూపించే అవకాశాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఈశ్వరానుగ్రహముతో ఆయన చూపించగలిగితే చూసే శక్తి కూడా మనకు లేదు. అందుచేత విశ్వములో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క విధానములో ఉన్నటువంటి అంశాలు అవి చాలా మనకు తెలియకుండా ఉన్నటువంటి అంశములు కాబట్టి అలాంటి వాటి విషయాలలో మనం స్వామి చెప్పేటువంటి మహర్షులు చెప్పేటువంటి జ్ఞానులు చెప్పేటువంటి ఉపనిషత్తులు చెప్పేటువంటి అంశాలని అధ్యయనం చేసి వాటి పట్ల మనం ఒక విశ్వాస భావంతో ఉండి మనకు అవసరం అయినటువంటి మేరకు మాత్రమే మనం తీసుకుని ముందుకు పోవాల్సి ఉంటుంది తప్ప అన్నింటినీ కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది మన దగ్గర లేదు. మనకున్న ఆయువే తక్కువ, మనం జీవించే కాలమే తక్కువ. ఈ తక్కువ కాలంలో మనకు ఉపయోగమై ఉన్నటువంటి అంశం వరకు మనం పోగలిగితే మనం చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా చూసినట్లయితే ఉన్నాయా లేవా అనేటువంటిది, ఉన్నదా లేదా అనేది నాస్తికులకి సందేహం ఉన్న విషయమే కదా. మనం చెప్పేటువంటి బ్రహ్మం, మనం చెప్పేటువంటి దేవుడు వాడు ప్రశ్నేస్తున్నాడు ఉన్నాడా లేడా. ఉంటే ఒకవేళ మాకు అనుభవానికి వస్తేనే మేము దానిని విశ్లేషించే విధానముగా అన్న కోణంలో మనం కూడా అడుగు పెట్టామనుకోండి, మనం కూడా ఆస్వాదించాలి. మనకు అవసరం అవన్నీ కూడా. అది అందువల్ల మనం చెప్పుకున్న అంశం ఏంటని చెప్పానంటే మనం పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూరిత్యేవ పితామహ అన్నటువంటి అంశము భూహు వ్యాహృతి, అదే అకార పాదము అన్నారు. అకార ప్రథమాంశ, అకారములో చేరి ఉన్నటువంటి విధానములో పృథివీ అని మొదటిగా పదం వాడాడు కాబట్టి మనం ఆ పదం తీసుకుని పృథివీ అని చెప్పనంటే ఈ పార్థివ సంబంధమై ఉన్నటువంటి దేహములు కలిగి ఉన్నటువంటి సముదాయము, జీవ సముదాయము మనకి భూగడ్డ మీద భారతదేశమే కాదు ప్రపంచ దేశాలలో ఉన్న సమస్త జీవులందరూ కూడా మట్టితో నిర్మాణం చేయబడ్డటువంటి దేహములే.
కనుక మట్టి నుంచి వచ్చేటువంటి యొక్క సస్యాదుల నుంచి సుఖశోణితాలు ఉత్పన్నమైతే వాటి నుంచి జీవోత్పత్తి ఏర్పడితే వాడు మన నవమాసాలు తల్లి తినేటువంటి ఆహారం నుంచి కొంత భాగం స్వీకరించి దేహాన్ని పెంచుకుంటే భూమి మీద పడిన తర్వాత భూసారమైనటువంటి యొక్క ఆహారం స్వీకరించి దేహాన్ని పెంచుకుంటే చివరికి శ్వాస పోయిన తర్వాత ఆ దేహం వల్ల మట్టిలోకే చేరిపోతుంది. కాబట్టి అకార పాదములో ఉన్నటువంటిది భూహు వ్యాహృతి అని చెప్పి అన్నాము. కాబట్టి భూహు వ్యాహృతిలో అకార పాదములో ఉన్నటువంటి ఈ దేహము అనే అంశము కాడ మనము మన ప్రయాణాన్ని కొనసాగించాము. కాబట్టి ఏంటంటే ఈ అంశాలు మనం మీకు పుస్తకాల్లో నిన్న ఎవరో ప్రశ్న వేశారు, లక్ష్మీ గారు చెప్పారా అని చెప్పాను. ఏమిటా పాయింట్, నువ్వు ఏం విన్నావని ఏం గ్రహించావని చెప్పని నీకు ఏ శాస్త్రం పరిచయం ఉందని చెప్పేసి అని నువ్వు వచ్చిందే ఒక గంట ముందు, ఆ గంట ముందుకే నువ్వు రెచ్చిపోయి లక్ష్మీ గారు చెప్పారా అంత ఆతృత నీకెందుకు? కొద్దిగా అనొచ్చుగా, నీకు ఓర్పు లేదా, సహనం లేదా, అంత లెక్కలేంతనవా? విను విను, వింటూ ఉంటే వినగ వినగ నీకి విషదంబుల ఉసుమ్ము శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగ వలయు పెద్దలు అనెడెవన్నీ వినగ వినగ నీకి విషదంబుల ఉసుమ్ము. వేమన ఇంకో మాట కూడా వాడతాడు, అది ఏమిటంటే మీకోసం చెప్తాను చెప్పి అనుకో మాకండి, నా కోసం చెప్పుకుంటున్నానని చెప్పి అనుకోండి. ఏమిటంటే ఆ శ్లోకం, ఆ పద్యం ఏమని చెప్పిన పద్యం ఇది. ఆది కారణమును అల్పుడెట్లెరుంగు, ఆది కారణమును అల్పుడెట్లెరుంగు చెప్పలేడు గాని తప్పుబట్టు. అంటే ఇవేమనకు మరి ఆయనకున్న అనుభవాలు ఏమిటో, ఆయన ఎలాంటి విధాయకాలుగా లోకంలో చూశాడో ఆ భావాలను బట్టి ఆయన ఒక పద్యం మన ముందు పెట్టేసేసాడు. ఆది కారణమును అల్పుడెట్లెరుంగు చెప్పలేడు గాని తప్పుబట్టు అని అంటూ కిందాక మగుటంలో ఒక ఉదాహరణ చెప్పుకొస్తాడు. ఆ ఉదాహరణ అనేది కొంచెం మనసుకు బాధ కలిగే అవకాశం ఉంటుంది. నేను చెప్పట్లా ఉదాహరణ. తరువ తరువ బుట్టు తరువ నందనలంబు తరువ తరువ బుట్టు దది ఘృతంబు తలప తలప పుట్టు తనువున తత్వంబు విశ్వదాభిరామ వినురవేమ. తరువ తరువ బుట్టు తరువ నందనలంబు. ఆ కట్టెలు రెండు కూడా బాగా మదించినప్పుడు దాని నుంచి అగ్ని ఆవిర్భావం అవుతుంది. తరువ తరువ పుట్టు దది ఘృతంబు. బాగా చిలికితే తప్ప నీకు దాంట్లో వెన్న నీకు బయటకు వచ్చే అవకాశం లేదు. తలప తలప పుట్టు తనువున తత్వంబు. ఆ మనస్సుని అంతర్ముఖము చేసి ధ్యానమునందు ఒక పట్టు సారింపజేసుకుని మనసు నిలబెట్టి చూడగలిగితే నీకు వేదము యొక్క అంశాలు గోచరించే అవకాశం ఏర్పడుతుంది. ఏ శ్లోకమైనా ఏ పదమైనా ఆ పదం మీద నిలబడగలిగితే ఉండగలిగితే నీకు అక్కడి నుంచి ఈశ్వరుడు నీకు ఆ భావాన్ని ప్రసాదించే అవకాశం ఉంటుంది. అందుచేత వినటం కూడా ఒక కళ. వినే విధానాన్ని ముఖ్యంగా పెంచుకోవాలి. ఏదన్నా మేము చెప్పగలుగుతామని అన్నట్లయితే రెడీ, నేనున్నా వినటానికి, నేను వింటాను, చెప్పు. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ మనం తీసుకున్నప్పుడు ఎంతకాలం అయింది, కానీ దాదాపుగా ఓమిత్యేక అక్షరం బ్రహ్మ అనేటువంటి ఒక పదం మీద నడుస్తుంది. ఇప్పుడు ఒక పూట చెప్పిన అంశం మరొక పూట కాకుండా దాంట్లో అనేక అంశాలను స్పృశిస్తూ పయనిస్తున్నటువంటి విధానము. అదే చెప్పు చాలు, నేను వింటాను. ఓమిత్యేక అక్షరం బ్రహ్మ అదే చెప్పు చాలు, నేను వింటాను. శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మనిశ్చయం. ఏమి తల్లి ఇప్పుడు కూడా చేపట్టి తల్లి నడపదు. కాళ్ళు వచ్చిందాకా తల్లి నడుపుతుంది, కాళ్ళు వచ్చాక వాడి నడవాలి. అట్లాగా శాస్త్ర దృష్టం గురుర్వాక్యం, శాస్త్రాంశాలను గురువు ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నువ్వు ఎదిగిన తర్వాత ఆ అంశాలు పట్టుకుని తృతీయం ఆత్మనిశ్చయం, నువ్వు బయలుదేరి అక్కడి నుంచాక ఇక ఆయన చెంగే పట్టుకుంటావు, ఎప్పుడు అక్కడే ఉంటావా? అందుచేత ఆ వేద మంత్రాలలో ఉన్నటువంటి అంశాలను తీసుకురావడం అని చెప్పనంటే దాంట్లో ఉన్నటువంటి అవగాహన ఉన్నటువంటి వాళ్ళే తెచ్చే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి
అందువల్ల వినే అలవాటు చేసుకోండి. డౌట్లు వస్తే రాసుకుందాం. ఏదైనా ఆదివారం పూట ఎప్పుడన్నా వాటి మీద కొంత అవగాహన చేసుకునే విధానాలలో చేసుకుందాం. పరస్పరం భావయంతః అది ఉండాలి మనకి. పరస్పరం భావయంతః దాన్ని చర్చ అన్నారు, విచారణ అన్నారు. ఇంకా పక్కకు పోయామంటే వితండము, వితర్కము, కుతర్కము, జల్పము ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇంకా వాటిల్లోకి పోయామని చెప్పనంటే ఇక్కడ కేవలం గెలుపు ఓటములు అనే అంశం మీదే జరిగేటువంటి ఇవన్నీ కూడా జల్పము, వితండము, తర్కము, కుతర్కము ఇవన్నీ కూడా గెలుపు ఓటముల మీద జరిగేటువంటి వ్యవహారం. దానివల్ల వచ్చే ప్రయోజనం దానివల్ల ఏమీ లేదు. ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలని చెప్పి అన్నట్లయితే సామరస్యముతో సద్భావనతో తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శనః. సామరస్య భావంతో మనం మెలగాలి. దాని విషయ అవగాహన లేకపోతే చెప్పించుకునే ప్రయత్నం చేయాలి. చెప్పవచ్చు కూడా, వినొచ్చు కూడా, తప్పేం లేదు. చిన్న పిల్లవాడు చెప్పినా మంచి మాట అయితే మనం దాన్ని తీసుకుంటానికి సిద్ధంగా కూడా ఉండాలి. అందుచేత అలాంటి ఆ సామరస్య భావం ముఖ్యంగా పెంపొందింపజేసుకోవాలి తప్ప ఎదురుపడి మరి అడగటం అనేటువంటి విధానాలలో వస్తే దానికి జ్ఞాన విధానం అనిపించుకోదు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం, ఇది గీత చెప్పిన అంశం. అందువల్ల అలాంటి మార్గంలో పయనించాల్సి ఉంటుంది. అవగాహన లేని అంశాలు ఉంటే దాన్ని నోట్ చేసుకోండి. మనం ఏదైనా సండే పూట దాని మీద కొంత విచారం చేసుకునే ప్రయత్నం చేద్దాము. అందరూ సహృద్భావం ఉండాలి, సామరస్య భావం ఉండాలి. అందరం కూడా కలిసి పయనించే విధానం ఉండాలి. ముఖ్యంగా అది చాలా అవసరం జీవితానికి. అందుచేత రేపు ఆదివారం